ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో ఉచితాలు పెట్టింది. దానివల్ల కొన్ని కార్మిక సంఘాలు కూడా లాస్ అవ్వడం జరిగింది. అందులో ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఇంతకుముందు తినడానికి తినడానికి ఇక ఇల్లు అద్దెలు కట్టుకోవడానికి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఏదైనా కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఇంతకు ముందు అయితే పర్వాలేదు. అన్ని ఖర్చులు పోగా ఇంటికి 400, 300 తీసుకెళ్లడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది పరిస్థితి. ప్రతిరోజు కూడా గ్యాస్ అని చెప్పి, లేకపోతే సిగ్నల్ జంపులు అని చెప్పి, లేకపోతే నెలవారు కూడా చూసుకుంటే ఆటో కిస్తీలు ఉంటాయి, నెలకోసారి కట్టాలి. దీంతో పాటు రిపేర్లు, మరమ్మతులు. మరి ఇంటికేం తీసుకెళ్తున్నారు? అదే కదా సార్ చెప్పేది. ఇంతకు ముందు అయితే ఒకలా ఉండేది. దానికి తోడు ఇప్పుడు ఈ ఊబర్ ఇవి కూడా రావడంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఆటోలు ఎక్కువైపోయాయి, బయట ఆటోలు కూడా వచ్చేస్తున్నాయి లోపలికి. సో ఎవరిని ఏమనే పరిస్థితి కాదు. అందరం ఆటో తోలుకునే వాళ్ళం, కానీ ఒకరు ఎవరు తోడుగా లేము. ఎవరు బతుకాలది అన్నట్టు అయిపోయింది. చూస్తేనేమో ఇల్లు కట్టడం కష్టం అవుతుంది, అప్పులు చేయాల్సి వస్తుంది. కిస్తీలు కట్టకపోతే ఫైనాన్సర్లు ఊరుకోరు. ఏం చేయాలి? చివరికి అటు ఇటుకి అడుక్కునే వాడికైనా రూపాయి ఇస్తున్నారు, కానీ ఆటో వాడికి ఇవ్వటం లేదు. పైగా ఊబర్ వాళ్ళు ఇడిసి చాలా అంటే ఒక హీనం బతుకు అయిపోయింది అనమాట. ఇంకా దానికి మించి ఇంకేం చెప్పగలుగుతామో. అది ముఖ్యమంత్రి గారు మీ సమస్యను పట్టించుకొని కొద్దిగా వచ్చి హామీలు ఇచ్చవచ్చు కదా. 15,000 ఒక మంత్కు సరిపోతాయి. చాలా మందికి కూడా పడలేదు అంటున్నారు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు. నాకైతే పడ్డాయండి. పడ్డాయి. పడగానే అవి నేను ఆయన ఇచ్చినట్టుగా నేను ఈఎంఐ కట్టుకోవడానికి ఆటో కిస్తీకి కట్టేశాను. ఎందుకంటే పరిస్థితి ఇబ్బందిగా ఉందని. ఒక నెలకు ఓకేనన్నా, మరి తర్వాత పరిస్థితి అదే కదా నేను అంటున్నది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం అనేది ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. కొంచెం ఈ ఫ్రీ బస్సుల గురించి ఆలోచించి మాకంటూ ఏదైనా ప్రత్యేకంగా చేయగలిగితే మేము ఆయన చేస్తారని నమ్మే కదా మేము ఓట్లు వేసింది. కానీ ఇలా జరుగుతుంది అని ఇంత ఇబ్బంది పడతామని. ఎందుకంటే అండి మేము పిల్లలతో ఉన్నాము, తినాలి, వాళ్ళే పెట్టాలి, అది ఇబ్బంది అవుతుంది. ఒక విషయంలో పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలపైన మాట్లాడుతున్నారు. అయితే మొన్న ఈస్ట్ గోదావరి పర్యటనలో కూడా 20వ తారీఖు ఏమంటున్నారంటే, మాజీ నాయకులు మారలేదు, ఇంకా బూతులు తిడుతున్నారు, గీత దాటొద్దు. దాడితే యోగి ఆదిత్యనాథ్ గారు తెలుసు కదా, ఏది మన ఉత్తరప్రదేశ్, ఆ ట్రీట్మెంట్ ఇస్తానంటున్నారు. ట్రీట్మెంట్ అన్నారు. అంటే అన్న ఆ టాపిక్ మీద నేను పెద్దగా మాట్లాడలేను, కానీ అయితే భయం అయితే పెట్టాలి. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వాస్తవమే. భయం అయితే పెట్టాలి. భయం ఉంటేనే కదా బాధ్యత ఉంటుంది. అది ఎవరికైనా సరే. ఇంట్లో నాన్న కొట్టితేనే కదా మనం ఈ స్థాయికి వస్తాము. నేను భయపడలేదు, పదవి ఉన్నా లేకపోయినా. ఇప్పుడు కూడా నేను భయపడను. గీత దాటొద్దు, మారండి. పాలనాపరమైన అంశాలు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం, కానీ ఈ విధానంలో ఇట్లాగే ఇంకా బూతులు తిడుతూ ఉంటుంటే కనుక గీత దాటితే ఒప్పుకోను, కాళ్ళు కిళ్ళు ఎరగొట్టి పక్కన కూర్చోబెడతాను. అవును అన్నారు, నేను చూసాను అది. మరి ఆయన ఎప్పుడు నిదానంగా మాట్లాడే ఆయన అంత టఫ్గా మాట్లాడారు అంటే అక్కడ ఏదో జరిగే ఉంటుంది. జరగకుండా ఆయన అయితే మాట్లాడరు కదా. సో నేనైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ట్రీట్మెంట్ దానికైతే సమర్థిస్తాను. అయితే ఇదే విధానంలో చూసుకుంటే నిజంగా అంత అగ్రెసివ్గా ఉందా రౌడీయిజం అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో? రౌడీయిజం అనేది బయటికి ఎలా చూపిస్తారన్న? ఎక్కడ జరిగేవి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మా ఏరియా బాంబే కాలనీ అటువైపు అంతా గంజాయి అని అదని ఇదని ఉంటానే ఉండదు. కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? మనకెందుకు? ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా మాట్లాడాను అనుకో, అమ్మో నా మీదకి వస్తుందేమో నేను భయపడతాను కదా. సో నా బతికేదో నేను బతుకన్నట్టు. అది గవర్నమెంట్ చూసుకొని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఒక భయం అనేది క్రియేట్ చేస్తే, తప్పు చేయాలనిపిస్తే భయపడతారు కదా. మాజీ ముఖ్యమంత్రికి ఏమైనా అవకాశం ఉందా? త్వరలో కూడా జనవరి అనంతరం బస్సు యాత్ర అంటున్నారు, మరొకసారి జిల్లాల వారీగా. ఇటుపక్క చూసుకుంటేనేమో స్థానిక సంస్థల ఎన్నికలు, అదే సమయంలో మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో. ఏమంటారు? 18 నెలల పరిపాలన ఎలా అనిపించింది? జగన్ గారు అప్పుడు మాకు ఫ్రీ పథకాలు ఇచ్చారు, చేతిలో డబ్బులు ఉండేవి. కాస్త నేను ఆటో కార్మికుడుగా నా ఆటో లైఫ్ కూడా బాగుండేది. అయితే ఈ అభివృద్ధి అనేది లేదు. తర్వాత ఏదో భూములు, ఇల్లులు ఏదేదో అన్నారు. అందుకని ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి మేము ఓటేసాము. నేను కాకుండా నాతో పాటు ఒక 20 మంది నేనే చెప్పి ఓటేపించాను. బట్ ఇప్పుడేమనిపిస్తుందంటే, ఆ ప్రభుత్వం మంచిదా, ఈ ప్రభుత్వం మంచిదా, కన్ఫ్యూజన్లో ఉన్నాం నేనైతే. నా పర్సనల్ ఇది ఎలా అంటే, ఇప్పుడు ఏది చెప్పినా అది తప్పే అవుతుంది. అటువైపు ఆయన్ని సమర్థించలేము, ఇటువైపు ఈయన్ని సమర్థించలేము. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అన్న, మా అలాంటి పేదవాళ్ళకి మాత్రం ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంటుంది, కానీ న్యాయం అయితే జరగట్లా.